హల్లెలూయా హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటిగా ఒకటి చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఓకేనా? ఎందుకంటే అనేకమైన ప్రజలకి వెళ్ళాలి కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరొకసారి వందనాలు. ఓకే, ప్రార్థన చేసుకుందాం వాక్యాలకు వెళ్ళే ముందు. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. నీ దాసురాలు అనబడిన నన్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నా నా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చదువుకుందాం, వాక్యంలోకి వెళ్దాము. కీర్తనల గ్రంథము 106వ వచనము 11వ వచనం నుంచి మనం చదువు. 106వ అధ్యాయము 106వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలను నమ్మిరి, ఆయన కీర్తిగానము చేసిరి. అయినను వారు ఆయన కార్యం వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము పాయల చేసి ఉన్న మన దేవుడు, అది ముందుగా ఉంది మ్యాటరు, చదువుకుంటే ఉంది. ఆయన ఎర్ర సముద్రం గట్టెంపగా ఆరిపోయాను, మైదానం మీద నడిచినట్టు వారిని అగాధ జలములలో నడిపించును. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించును, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించును. హల్లెలూయా. అంటే చూసారా, ఆయన ఏం చేశాడంటే ఎర్ర సముద్రం పాయల చేసి కూడా ఆ ప్రజల్ని అరణ్య మార్గంలోని ఆరిన నేల మీద నడిపించి ఉన్నాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే ఆయన చేసిన కార్యములన్నీ కూడా మర్చిపోయినారు. ఆయన చేసినది ఆశ్చర్య కార్యములన్నీ కూడా విడిచిపెట్టి ఆయన్ని శోధించటం మొదలుపెట్టారు. అర్థమైందా? ఆయన ఎన్ని చేశాడో అరణ్యంలోనే ఆ పెద్ద ఎర్ర సముద్రం నుండి పాయల చేసి గోడగా కట్టిన ఒక ఆశ్చర్యమైన కార్యముని మర్చిపోయారు ప్రజలు. వెనకాల శత్రువు తరుముతూ ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువు తరుగుతున్నారు, అమ్మో దేవుడు రక్షించారని ఆ కాసేపే గుర్తుపెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే మర్చిపోయినారు. మనోళ్ళు కనుక చర్చికి వచ్చి మందిరంలోని దేవుడు మాటలు విన్నాక బయటికి పోయినాక మర్చిపోయి మళ్ళీ ఇంకొక వారం రాకుండా ఎగ్గొడతారు. ఎందుకనంటే దేవుడు చేసే కార్యములో చర్చి పోతే ఏమొస్తుంది, వాక్యం వింటే ఏమొస్తుంది, కూర్చుంటే ఏమొస్తుంది, మందిరానికి ఎందుకు పోవాలి, ఇంట్లో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లో చెప్పుకుంటే బాగుంటుంది. పాట కూడా ఒకటి ఉన్నది, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ సాటింపు వేసేవమ్మ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడిగా తిప్పే, గాయాలు చెయ్యబాకమా, రెచ్చగొట్టి పనులే మానమ్మా, గాయాలు చెయ్యబోకమ్మా, రెచ్చగొట్టి పనులే మానమ్మా. అర్థమైందా? అవన్నీ కూడా చాలామంది ప్రజలు చేస్తూ ఉన్నారు. దాని విషయంలోనే వాళ్ళకు లాభం ఉంటుందేమో కానీ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటారు. అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మ దేవుడికి దుఃఖము కలిగిద్ది. ఎందుకంటే నా సన్నిధికి వచ్చి ఆయన ఇజ్రాయేలు ప్రజలు ఎంత కార్యంలో ఎర్ర సముద్రం పాయల చేసి వాళ్ళని గోడగా నీళ్లు కట్టించి దేవుడు ఎంత మంచిగా ఆరిన నేలగా చేసి ఆయన నడిపించినా కానీ
ఆ కాసేపే గుర్తుపెట్టుకున్నారు. తర్వాత అలా మర్చిపోయి ఆయన్ని శోధించటం మొదలుపెట్టారు. దేవదూతల తినే మన్నా కూడా ఆయన ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. అర్థమైందా? తినే వారు ఆయన కార్యం వెంటనే మర్చిపోయేది. ఆయనను దేవుడు చేసిన కార్యములు వెంటనే మర్చిపోయారంట. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేది. హల్లెలూయా. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టక ఉండలేకపోయారంట. అర్థమైందా? నేటి జనం ఇంతే ఉన్నారు, సంఘం ఇంతే ఉన్నారు, ప్రజలు ఇంతే ఉన్నారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొని ఎవ్వరూ కూడా ఉండట్లేదు. దేవుడు ఏం చేసిండు అని శోధిస్తూ ఉన్నారంట. ఆయన ఏం చేశాడు? సముద్రాన్ని పాయలు చేశాడు, శత్రువు నుంచి అక్కడి నుంచి విడుదల చేసినాడు, దేవదూతలు తినే మన్నాని ఇచ్చినాడు. మాకు అది సరిపోదనంటే యేసయ్య ఏం చేసిందో తెలుసా? ముక్కలు ఇచ్చినాడు. ఏంది, మన వాళ్ళకి ఆదివారం వస్తుందంటే మటన్లో చికెన్లో అందరూ ప్రార్థన ఏమో కానీ ముందు కొట్లు కాడికి పోయి కొనుక్కొచ్చుకుంటారు. ముందు అన్నం కూర వండుకొని తిని మంచిడానికి పోయేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అర్థమవుతుందా? తినిపోయే వాళ్ళు ఉన్నారు, తినకుండా దేవునికి బాస్టింగ్ వచ్చి ఆయన స్తుతించే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ఆదివారం వస్తుందంటే ముందు ఏడికి పోతారు? మటన్ షాప్కి, చికెన్ షాపులకి పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఈడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారో తెలుసా? ఊకే మాకు మన్నానే ఇత్తనమేంది, మరి మాకు నోటికి రుచి కావాలి అని అక్కడ కూడా దేవుణ్ణి శోధించారు, మోసేని శోధించారు. దేశపైన మాకేంది ఈ మన్నా, ఏంది, ఎన్నాళ్ళు తినాలి ఇది? వాళ్ళకి అర్థం కావట్లే. దేవదూతలు తినే మన్నా అంటే అసలు అది ఎంతో ఎంతో అదృష్టం. కానీ దాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి మాకు ముక్కలు కావాలంటే ఏం చేస్తాడో పాపం. ఇప్పుడు ఈ పాస్టర్ గారని ఏం చేస్తాడో, ఏం చేస్తాడు? ఏసయ్యా ఈ ప్రజలందరూ ఇలాగ ఉన్నారయ్యా, నువ్వే సహాయం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మోసే భయపడ మాకు, నేను పూరేళ్ళను పంపిస్తాను, వాళ్ళకు గొంతులో నుండి వచ్చిన దాకా తింటారు. హల్లెలూయా. ముక్కుల్లో నాస్క రంధ్రాల నుంచి తేపితేనంట ముక్కులో నుండి కూడా వస్తుందంట. హల్లెలూయా. కర్రుగొట్టు లాగా తిన్నారంట. అర్థమైందా? అది తిని ఎక్కువై చచ్చిపోయినారు. భోజనం ఎక్కువైతే కూడా చచ్చిపోతారంట, తెలుసా? అది బైబిల్లోనే ఉన్నాకనే తెలిసింది నిజమేనని. అర్థమైందా? కానీ వాళ్ళు ఏంది, కరువు కొట్టు, ఇక ఏంది వామ్మ రోజు మన్నా అయినా పూరేళ్ళు దొరికినాయి అనేసి ఎన్ని పూరేళ్ళు వండుకున్నారు, ఎన్ని చేశారో శ్రేష్టంగా అట్లా తిని 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 ఇంకా తింటూనే ఉన్నారు. పొద్దాకలు తిన్నారు, ఎట్ట తిన్నారు? గొంతులో నుంచి ముక్కుల్లోకి వచ్చిన దాకా తిన్నారు. అర్థమైందా? అందుకే మన వాళ్ళకి ఏంటంటే దేవుడు చేసిన కార్యములో మర్చిపోతూ ఉన్నారు. ఏంది అద్భుతాలు చేస్తాడు దేవుడు. గృహం కావాలంటే ఇస్తాడు, ఉద్యోగం కావాలంటే ఇస్తాడు, పెళ్ళిళ్ళు కావాలంటే ఇస్తాడు. ఆయన చేసిన కార్యములన్నీ కూడా జాబు కావాలంటే ఇస్తాడు, గర్భఫలం కావాలంటే ఇస్తాడు, ఏ ఆరోగ్యం బాగలేదంటే ఇస్తాడు, ఒంట్లో నాకు ఇలాగుందని అంటే ఆయన స్వస్థత ఇస్తాడు, అనేకమైన సమస్యల నుంచి ఆయన విడుదలస్తాడు, ఆస్తిలో ఉన్న బంధకాలు ఏమన్నా ఉంటే విడుదలిస్తాడు, కుటుంబంలో సమస్యలు ఉంటే విడుదలిస్తాడు, అందరి ముందు తలగా ఉండాలంటే హెచ్చించడానికి కూడా ఆయన సహాయము దూతలు పంపించి సాయం చేస్తే మన దేవుడు ఆయనను వారి కార్యములు అంటే వెంటనే దేవుడు చేసిన కార్యములు వారు మర్చిపోయారంట. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టక ఉండలేకపోయారంట. అరణ్యంలో ఇంకా బహుగా ఏం పెడతాడు ఇంకా ఈ మోసే? ఇది మమ్మల్ని తీసుకొచ్చిండు కదా, ఎవరిని శోధిస్తున్నారు? దేవుని శోధిస్తున్నారు. శోధించారంట. దేవుడికి కూడా కోపం వచ్చింది. వింటున్నారా? ఎంత శోధించినా గాని, ఎంత కోపం వచ్చినా వాళ్ళు కోరుకున్నదే దేవుడు ఇచ్చాడంట. అర్థమైందా? ప్రాణముల కంట క్షీణత కలగజేసిండంట. అంటే ఎంత కృప కలిగిన మన దేవుడు. ఎందుకంటే వారు పూరేలి తిని వారు కొంతమంది
మాట అంటే వారికి తినాలి. మాంసం కావాలా, తినమంటుండు యేసయ్య. నేను ఇచ్చినాను, మీ నోటికి రుచి కావాలి. ఊరికే ఆకుకూరల భోజనమేనా మేము తినేది? ఊరికే కూరగాయల భోజనమేనా మేము తినేది? ఆడ కూరగాయలు లేవు, ఆకుకూరలు లేవు. మన సమాజంలో ఉన్న సంగతుల విషయం చెప్తున్నా. అక్కడ అలాంటి ఏమి లేవు. అరణ్యంలోని దేవదూతలు తినే మన్నా మాత్రమే వాళ్ళు తింటున్నారు. మనం ఉన్న విషయంలో సంఘాలలో జరిగే విషయాలు మాట్లాడతాం. రోజు కూరగాయలైనా తినేది, రోజు ఆకుకూరలైనా తినేది, ఈరోజు ముక్కలు తినొద్దా అనేసి నేలకి ఎలా కోరిద్ది? రుచి కోరిద్ది. అవునా కాదా? రుచి కోరుతుంటుంది, నాలుక రుచి కోరుతుంటుంది. ఆ రుచి బిర్యానీ కావాలని రుచి కోరిద్ది, చేపల బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ కావాలని రుచి కోరుతూ ఉంటుంది. అవునా కాదా? మరి ఈ రుచి కోరుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సరేలే నేను ఇస్తాలే అనేసి ఇచ్చాడు. అందుకే ఈ భూమి మీద కోళ్ళని, ఆ చేపలని, ఆయా రకాలుగా మేకలు, గొర్రెలు, ఆ జంతువులు అనేకమైన ప్రాంతాల్లోని రకరకాల జాతి 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 చేనాలనంట కుక్కలు తింటారంట. వామ్మో వద్దులే, మనకు వద్దులే ఇవన్నీ. అర్థమవుతుందా? వాళ్ళు ఇదిగా మనకు అవంటే అసహ్యము. అర్థమైందా? మనకు అవి అంటే అసహ్యము, కానీ చెప్తున్నాను వాళ్ళకది శ్రేష్టమైందంట. కానీ దేవుడు ఏం చేశాడంటే అనుకున్నది ఇచ్చేశాడు. అవునా? కోరుకున్నది ఇచ్చేశాడు. నీకు ఏది కావాలో దాన్ని కోరుకున్నది ఇస్తున్నప్పుడు మరి మనం ఆయన కోసం మనం ఏం చేయాలా? ఆయన ఇస్తున్నాడు కదా అని మరలా కూడా శోధిస్తూ ఉన్నారంట వీరు. అయితే కనిపెట్టి కూడా ఆయన తట్టు తిరగలేదు. కనిపెట్టి ఆయన్ని ఇంకా నా దేవుడు సహాయం చేస్తాడని గుర్తించలేదంట. ఈరోజు చాలామంది ప్రజలు అట్టే ఉన్నారు. దేవుడు చేసిన స్వస్థతలు మర్చిపోతారు. దేవుడు చేసిన ఎంతో దీనస్థితిలో ఉన్నప్పుడు గొప్ప స్థితిలో నిలబెట్టిన కార్యములు కూడా మర్చిపోతారు. ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రతికించిన ఆయుస్సును, ఆ ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. అర్థమైంది? సహోదరి సహోదరులారా, అలా ఎవ్వరూ కూడా ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. ఆయన చేసే కార్యములు గుర్తు పెట్టుకోవాలి. అది నిజము. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఇలాగ బతికి ఇలాగ ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృపకే వందనాలు అని చెప్పుకోవాలి. ఆయన సన్నిధిని మర్చిపోకూడదు, సహవాసాన్ని మర్చిపోకూడదు. మందిరానికి క్రమంగా రావాలి. మందిరానికి క్రమంగా వస్తే ఏమైందంటే మంచిగా దేవుడు సహవాసాన్ని బట్టి 6 నెలలు మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి. చెడ్డోడితో స్నేహం చేస్తే చెడు ఆలోచనలు వస్తాయి. అవునా కాదా? మీరే చెప్పండి. తాగుబోతుడితో సహవాసం చేస్తే మంచోడు పోయి ఈయన్ని కూడా వాడు జడగొడతాడు. అవునా? చక్కగా జడగొడతాడు. తిరుగుబోతుడితో సహవాసం చేస్తే ఈడు మంచోడు పోయి అందులో పోయిందనుక ఈడు చెడిపోతాడు. అర్థమైందా? అదే మంచి వ్యక్తితో తాగుబోతుడు వచ్చి సహవాసం చేస్తే ఈ నడక చూసి వాడు కూడా మారతాడు. అర్థమైందా? లోకంలో ఉన్నవారు కూడా మారతారు. అందుకే మంచి సహవాసం. పెద్దలు అంటారు, అరే ఈ వాడి స్నేహం బట్టి ఈడు చెడిపోయిండు, ఈడి స్నేహం బట్టి వాడు చెడిపోయిండు. మంచోళ్ళతో సహవాసం చేస్తే మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు వస్తాయని అంటారు. కానీ బైబిల్ గ్రంథంలో కూడా అదే సెలవిస్తూ ఉన్నది. చదువుకుందాం మనం. వారు తమ తండ్రి పాలనను మోసేయును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనునందు అసూయపడిరి. ఇక వీళ్ళందరూ అయిపోయింది, ఇక అహరోను మీద పడ్డారనమాట. అర్థమైందా? మోసే ఏం చేసిండు? పాపం ప్రార్థన చేసుకోవటానికి పోయిండు. మరి ఏం చేస్తాడో ఈ ప్రజలు మహా ఇబ్బంది పెడుతున్నారు, శోధిస్తున్నారు. వాళ్ళకి ముక్కలు కావాలంటే ముక్కలు ఉంటాయి, ఏవి కావాలి? అరణ్య ప్రాంతంలోని ఇప్పుడు ఎడారి ప్రాంతం తెలుసు కదా, ఏమీ ఉండవు. ఆయనను దేవుడు వాళ్ళని పోషిస్తూ ఉంటే వీళ్ళకి తిని కూర్చొని ఉండక, అర్థమైందా? తిని కూర్చొని ఉండక ఇంకా శోధిస్తున్నారు. రుసులు, నాలిక రుసు కోరుతుంది కూర్చొని, నానా రకాల రుసులు కోరుకుంటూ శోధిస్తూ ఉన్నప్పుడు అది చూడండి. ఎందుకనంటే చాలా రుసులు కోరుతూ ఉన్నది.
కోరుతూ ఉన్నప్పుడు ఏం చేసిందంటే మోసే ఈ జనం ఇలాగ బాగా పీడిస్తూ ఉన్నప్పుడు ఆయన పాదాల చెంతకి చేతులెత్తి ప్రార్థించటానికి ఉపవాసం ప్రతిష్ఠించుకొని పోయిండు. పోయి ఆయన ప్రార్థన చేస్తుంటే మోసే తోడుగా అహరోన్ను కూడా పంపించిండు అనమాట. అయితే ఆయన మీద కూడా సనుగుకోవటం గొనుక్కోవటం, మరి ఆయన లేడు కదా, ఎందుకనంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తిరిగి రిటర్ను మరి అలాగ గొనుక్కుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఏందనంటే ప్రజలు వాళ్ళ ఆలోచన ఎలాగుందనంటే వాళ్ళకి ఇష్టంగా ఉన్నది, దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ఉంది. దేవుడు కూడా బాధపడతాడా? పడతాడు కదా. దేవునికి ఇష్టంగా నడిస్తే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ దేవుని సన్నిధికి వచ్చావు, ఆయన నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆయనకి ఇష్టంగా నువ్వు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకి ఆనందం. అంతేనా? ఆయనను విడిచిపెట్టి ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి చెప్పేనమ్మా, పొరుగింటి విషయాలన్నీ సాటింపు వేసేనమ్మా, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పే గాయాలు చెయ్యబోకమా, రెచ్చగొట్టి పనులే మానమ్మా. బయట కూర్చొని అన్నీ ముసలమ్మ ముచ్చట్లే వస్తుంటాయి మన వాళ్ళకి, పొరుగింటి విషయాలే వస్తాయి. కానీ దేవుని మందిరంలో ఉంటే ఆ విషయాలు వస్తాయా? ఏం మాత్రం కూడా రావు. వస్తాయమ్మా? మీరు చెప్పండి. దేవుడి మందిరంలో ఉంటే దేవుడు ఇంకేం మాట్లాడతాడు, ఇంకే విషయాలు చెబుతాడు? నేను దేవునికి విరుద్ధంగా ఏ విషయాల్లో నడిచి ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడతాడు అనేసి చిన్నవాడైనా పెద్దవాళ్ళైనా ఈని ఆ మాట రిసీవ్ చేసుకుంటే, అది రిసీవ్ చేసుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు. నన్ను కాదులే అని పక్కగా పెట్టావనుకో, నాతో ఏంటి మాట్లాడేది అని నీలో ఉన్న గర్వం అహంకారం వచ్చిందనుకో, ఏమొస్తుంది? ఫస్ట్ గర్వం అహంకారం వచ్చిందంటే కథమే, క్లోజే. అర్థమైందే? దేవుని దృష్టిలోని తగ్గించుకొని ఉండాల. అర్థమైందా? దేవుడు మాటకి తగ్గించుకొని వినాల. కానీ గర్వం అనేది రాకూడదు. శోధిస్తూ ఉన్నారు ఇక్కడ, బాధ పెడుతూ ఉన్నారు ఇక్కడ, కానీ ఆయన మాట వినాలి సహోదరి సహోదరులారా. అర్థమైందా? కానీ సన్నిధికి రాకుండా అక్కడ ఇక్కడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెడితే ఏం మాత్రం ప్రయోజనం ఉండదు. హల్లెలూయా! ఉంటుందా? ఉండదు. పైన చదువుకుందాం మనం. చదవండి. దేవుని మర్చిపోయి అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్టు ఆయన కోపం తలాకుడికై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిను. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? ఇక నా వల్ల కావట్లేదు. ఎవరంటండు చెప్పాలి? దేవుడు అంటుండు. ఈ ప్రజల్ని నేను ఏదో వీళ్ళకి మంచి చేద్దామని, నేను వీళ్ళు శత్రువులో ఉన్నాను, అయ్యా మమ్మల్ని ఎప్పుడు బానిసత్వంలో ఉంచుతావా నువ్వని మొర పెడుతూ ఉంటే, నేను ఒక మోసేను పంపించాను, ఏర్పాటు చేసి పంపించి అరణ్యంలోకి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని శత్రువు నుంచి ఇడిపించి ఆడేం చేసిండో తెలుసా? శత్రువును ముంచేసిండు, ప్రజల మాత్రం నీళ్ళ నుంచి ఒడ్డుకు చేర్చిండు. గొప్పవాడు. హల్లెలూయా! అంత మంచి కార్యములు నేను చేస్తే వీళ్ళు అది కావాలి ఇది కావాలని ఊకే శోధిస్తూ ఉన్నారు. ఇక వీళ్ళని అతం చేద్దాము. ఇంకా ఆయన తట్టుకోలే. ఏంటంటే వాళ్ళు పెట్టే నస అట్లా ఉంది. ప్రజల మీదకి దేవుని కోపం వచ్చిందనమాట. అర్థమవుతుందా మీకు? దేవునికి కోపం వచ్చింది. వామ్మో, ఆయన కోపం వస్తే మనం తట్టుకోలేము. అర్థమైందా? ఆయన కోపం వస్తే మొన్న ఎట్లా వచ్చింది, భూమి మీద వరదలు ఎలాగొచ్చినాయి, ఎంతమంది ప్రజలు పోయినారు. అర్థమవుతుందా? భూకంపాలు వచ్చినాయి. ఆయన కోపము మనము తట్టుకోలేము. ఆయన కోపం వస్తే మొన్న చూసావు ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు నన్ను కమ్ముకుంటూ ఉన్నాడు. ఎలాగంటే ఆ ప్రజలందరూ కూడా ఆయన కోపంలో ఆయన చేసిన తప్పులు పొరపాట్లు అన్నిటి వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోయినారు.
అర్థమైందా? ఇక్కడ కూడా కోపం వచ్చింది. ఇక వీళ్ళని హతము చేద్దామని రెడీ అవుతుండే యేసయ్య. మోసే, వద్దయ్యా ప్రభువా, ప్రజల్ని ఏమి చేయొద్దు. సేవకుడు ఉన్నాడుగా మధ్యలోని. మీకు అర్థమవుతుందా? సంఘంలోని ఎవరికన్నా హెల్త్ బాగలేకుండా ఏదన్నా సమస్యలు ఉన్నాయంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తుంది. అర్థమైందా? ఆయనకి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కానీ అప్పుడు మోసే ఏమంటుండో తెలుసా? అయ్యా, ఆయన సన్నిధిలో ఉండి నిలిచి అడ్డుపడ్డాడంట. నువ్వు ప్రజల్ని ఏమీ చేయొద్దయ్యా. అర్థమవుతుందా? అసలుకి దేవుడు చూడు మోసే మాట ఎలా విన్నాడు. అర్థమవుతుందా? దేవునికి కోపం వచ్చింది, కానీ కోపం వచ్చి ప్రజల్నే సృష్టించింది ఆయనే, నిర్మించింది ఆయనే, ఎర్ర సముద్రం పాయలు చేసింది ఆయనే, మన్నా ఇచ్చింది ఆయనే, పూరేళ్ళు ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, బట్టలు అరగకుండా చేసిండంట. బట్టలు చెప్పులు అరగకుండా, బట్టలు మాసిపోకుండా. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 3 రోజుల్లో బావాల్సిన వాళ్ళు మన వాళ్ళు చూసావా? 3 రోజుల్లోనే బావాలంట ఊరికి. ఏముంది, ఇక్కడ బస్సు ఎక్కితే మన వాళ్ళు బుయ్యన పోతారు, ఏ ఊరుంటే ఆ ఊరు. అర్థం? అప్పుడు బస్సులు లేవులే, కాలు నడకతోటి 3 రోజులు ఆయన ఖచ్చితంగా పంపించాడే. మనోళ్ళు చేసిన దానికి 3 రోజులు, దాన్ని 40 సంవత్సరాలు అంటే మాటలే కాదు అసలుకి. ఎంత నిర్లక్ష్యం అంటే చూడండి, ఎంత బాధ పెట్టారంటే చూడండి. అర్థమైందా? దేవునికి కోపం వస్తే దేవుడితో మోసే ఏం మాట్లాడుతున్నాయ్యా, ఏం చేయమాక. ఆయన సన్నిధిలో నిలబడి అడ్డుపడ్డాడంట. అర్థమైందా? ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయమని ఎందుకంటామంటే దేవుడు కార్యంలో జరుగుతాడు. 2-3 కూడి ఉండి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ధూపం అనేది ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి కీడును కూడా తప్పిస్తాడు, కావాల్సిన ఆశీర్వాదము కూడా ఆయన రప్పిస్తాడు. అందుకే మనందరం కలిసి కూడుకోవటానికి ఒక స్థలముగా ఆయన మందిరంగా ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలబడి మోసే అడ్డుపడ్డప్పుడు ఆయన ఆగిపోయినాడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో నిలబడి దేవుణ్ణి ఏదడిగితే కార్యములు చేస్తాడు. ఏంది? దేవుడు చేసే కార్యముల కోసం కనిపెట్టి చూడలేక ఎదురు తిరిగిన ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు. ఆయనను కనికరం కలిగిన మన దేవుడు కనికరించినాడు. హల్లెలూయా! అర్థమైందా? కనికరించినాడు. కనికరం కలిగిన మన దేవుడు కనికరించినాడు. ఎంత గొప్పవాడో తెలుసా? ఆ మహోన్నతుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా. అర్థమవుతుందా? కానీ ఈరోజు మనం ఆయన కోసం కనిపెడుతూ ఉన్నప్పుడు మనకు కావలసిన ఆశీర్వాదం అన్నీ కూడా ఆయన ఇస్తాడు. అర్థమైందా? ఆయన నిలబెడతాడు. ఆయన పడిపోయిన బలిపీఠాలు కట్టడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. నీలో విశ్వాసం తగ్గిందా? ప్రార్థనాత్మ తగ్గిందా? దేవునికి దూరమైనావా? దేవునికి నువ్వు దూరంగా ఉన్నావా? దేవునికి ప్రార్థన చేయట్లేదా? ప్రార్థన చేసే కృప ఆయన ఇస్తాను అంటుండు. అడుగు, కనిపెట్టు, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తే కోల్పోయిన అన్ని కూడా మరలా నేను ఇస్తాను అంటుండు. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కోల్పోయిన అన్ని కూడా ఇస్తానంటుండు. నిజమే కదా? ఒప్పుకున్నారు కదా? దేవుడు కార్యములు అలాగ ఉంటాయి. కనపడని ఆశ్చర్య కార్యములు, కనపడని శక్తి కలిగిన కార్యములు మనము చూడాలంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. మోసే ఏం చేశాడు? ఆయన సన్నిధిలో నిలబడి, నువ్వు ప్రజల్ని ఏమి చెయ్యకు తండ్రి. దేవుడి మాట మోసే అంటాడా? మోసే మాట దేవుడు వింటాడా? మీరు చెప్పండి. మన మాట దేవుడు వింటాడా? దేవుడి మాట మనం వింటామా? చెప్పండి. మనం ఏం మాత్రం వినే స్థితిలో ఉండవు. నిజంగా మన వాళ్ళకి కాసిన పైసలు ఉన్నాయనుకో, పైసలు ఉంటే ఏడ ఆగేటట్టే ఉండరు. నిజంగా ఆగరు, ఎవరిని లెక్క చేయరు.
ఎవరిని లెక్క చేయరు. పొలాలు ఉన్నాయి, 10 ఎకరాలు 30 ఎకరాల పొలం ఉన్నాయి, పండించుకోవడం తింటాం. మా పొలం మాది, మా డబ్బులు మాయి, మేము పండించుకుంటున్నాం, మేము తింటున్నాం, మాకు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ అది ఎవరిచ్చారు? స్వాష్టం ఎవరిచ్చారు? మా తాత ఇచ్చింది అంటారు. మీ తాతకి ఎవరిచ్చారు? భూమి ఆడ నుండి వచ్చింది. అర్థమవుతుందా? మా తాత ఇచ్చిండు, ఓకే, బాగానే ఉంది, పర్ఫెక్ట్గా నువ్వు మాట్లాడింది. కానీ మరి మీ తాతకి ఆడ నుండి వచ్చింది స్వాష్టం? భూమి దున్నించుకొని పండించుకోమని చెప్పిండు. ఆది కాండంలో ఉంది. పంటని ఏంది, ఆదామంట భూమిని అంటే గచ్చ పొదలో ముళ్ళ పొదలో మొలిసిన భూమిని, ఇప్పుడు మన తుమ్మ చెట్లు ఉన్నాయి, మీకు అందరికి అర్థం కావాలంటే, తుమ్మ చెట్లు ఎలాగున్నాయి, పిచ్చి చెట్లు ఎలాగున్నాయి, ఈ చెట్లు ఎట్లున్నాయి, వాటిని మొత్తాన్ని కూడా కొట్టేసి, ఆదామా మంచిగా భూమిని నువ్వు దున్ను, నీకు కావలసిన పంట నువ్వు ఏం విత్తనం వేస్తావో నేను ఇస్తాను, ఆకాశం నుంచి నువ్వు వేసే ప్రతి పంటను నేను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలో నువ్వు తిని తృప్తిగా ఉండి నన్ను నాకు ప్రార్థన చేయడి అంటుండవు. మరి మన వాళ్ళు అట్ట కాదు కదా. మా తాత ఇచ్చిండు 10 ఎకరాలు, ఇది మాదే స్వాష్టం అని దున్నించుకోవటం, తినటం, దేవుని మర్చిపోవటం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంతే. దేవుడు చేసిన కార్యం మర్చిపోయి మాకు ముక్కలు కావాలంటే ముక్కలు ఇచ్చిండా? లేదా? ఇచ్చిండా? పూరేళ్ళు ఇచ్చిండు, మంచిగా ముక్కలు తిన్నారు వాళ్ళు. ఈరోజు మటన్ కావాలంటే మటన్ ఇచ్చాడో దేవుడు, మేకనెత్తండో, గొర్రె పొట్టలను ఎత్తండో, అది వద్దయ్యా మాకు రుచి లేదయ్యా, కోడి కావాలంటే కోడి ఎత్తండో, కోడి వద్దయ్యా, కోడి గుడ్డి కావాలంటే గుడ్డి ఎత్తండో. అర్థమవుతుందా? అయ్యా ఇది రుచిగా లేదు, మరి మాకు ఇంకా మంచి టేస్ట్గా చేప కావాలయ్యా అంటే సముద్రంలో నుండి నీళ్ళల్లో నుండి చేపలు ఎత్తండో కమ్మగా వండుకోవటానికి. అని తక్కువ చేస్తాడో, మనకన్నీ ఇస్తాడు మన దేవుడు. అర్థమైందా? మనం అడిగిందల్లా ఇస్తున్నాడు దేవుడు. మనకి ఇంత ఇస్తున్నా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమంటలేదు, నాకు మొర్రపెట్టుడి, నా సన్నిధికి రాండి, నాకు ప్రార్థన చేయడి, నేను ఇచ్చే ఆశీర్వాదం కోసం మీరు కనిపెట్టుడి, మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నా సన్నిధికి రాండి, తప్పిపోకుండా లోకంలోని పోకుడి. లోకపోకడా అది వేరే ఉంటుంది, దేవునితో సహవాసము, అర్థమైందా? మంచి సహవాసము రాండి అంటాడు. అంతేనా? హే మాకు ఇవన్నీ కుదరవయ్యా, ఈ నీతులు కుదరవు, ఈ మాటలు కుదరవు, మేం చెయ్యం సహవాసం, మాకు ఎంజాయ్ కావాలి. ఏందయ్యా మీరు ఆ నీతి మాటలు మాకు అసలుకే నచ్చవు. అంత నీతి మాటలు మాకెందుకయ్యా, ఇంత భక్తిగా మాకెందుకయ్యా, మేము పోతే నరకానికన్నా పోతాం కానీ మేము ఈ లోకానికి రాము, అసలుకే ఆ మందిరానికి రాము, మాకేంది లోకంలో సినిమా ఎంజాయ్ డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు వేసుకుంటూ మేము ఈ విధంగా ఉంటామే కానీ మేము యేసయ్య దగ్గరికి రాము అని లోకంలో నడుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడే ఆనందం. కానీ ఆ పరలోక రాజ్యానికి ఇక్కడ నుంచి దేహంలో నుండి ఆత్మ భయంక ఉంటుంది, తెలిసిద్ది. ఇది బైబిల్ గ్రంథమే చెప్తున్నది, కానీ మన వాళ్ళకి చెప్పినా కానీ అర్థం కావట్లేదు. దానికి దేవుడే ఏం చేస్తాడో మనకైతే తెలియదు. కానీ మనము బ్రతికినంత కాలం కూడా ఆయన్ని ఇష్టంగా ఆరాధిద్దాము, ఆయనకి నమ్మకంగా ఉందాము. అర్థమైందే? ఆయన సన్నిధిలో కనిపెడదాము. మందిరాన్ని మాత్రం మానమాకండి. బాగా ముఖ్యమైన పని ఉంటే చెప్పొచ్చు ఫోన్ చేసి, ఈరోజు కొంచెం పని ఉందయ్యా అనేసి. పని కూడా ఆదివారం రోజు పెట్టుకోకూడదు. అర్థమైందా? కొంతమంది ఆదివారమే ఆ సండేనే అందరు కలిసి వచ్చిద్దంట, హాలిడేస్. అర్థమైందా? వాళ్ళు ఉద్యోగాలు పోయేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు సండే కలిసి వచ్చిద్దని పెట్టుకుంటారు. అర్థమైందా? మరి సండే కలిసి వస్తే 6 దినములు కష్టపడండి రా నాయన, 7వ దినం విశ్రాంతి దినం రా, ఆ దినం నా దగ్గరికి వచ్చి ఆరాధించండి, నన్ను స్తుతించండి అని ఆయన చెబుతున్నాడు. హే మాకు ఆ రోజు మేము ఎంజాయ్ చేయాలని ఆ రోజే ప్రోగ్రాలు పెడతారు, ఆ రోజే పెళ్ళిళ్ళు పెడతారు. పెళ్ళిళ్ళు పెట్టారు, చర్చిలో పెడితే మంచిగా పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ వాక్యం అన్నా వింటారు కదా అనేకమైన వారు. అట్లా చర్చిలో పెట్టరు, ఫంక్షన్ హాల్లో పెడతాం మేము.
మేము ఫంక్షన్ హాల్ అయితేనే మాకు మంచిగా ఉంటుంది, అక్కడే పెడతాం, ఇక్కడైతే అస్సలు పెట్టాం మేము అంటారు. చర్చిలో పెడితే కొంచెం 10 మంది వాక్యం వింటారు, ఆరాధన జరిగినట్టు ఉంటుంది, నీ చర్చిలో పెళ్ళి అయినట్టు ఉంటుంది. దేవునికి మహిమ కలిగిద్ది, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అవునా కాదా? ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా? కంపల్సరీగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కూడా. ఇజ్రాయేలు ప్రజలు ఎంత శోధిస్తున్నా కానీ, ఆయన బాధ పెట్టినా కానీ, కోపం వచ్చినా కానీ మళ్ళీ ఏం చేసిండు? నిమ్మలమైండు. అంటే ఆయనకు వస్తుంది. మళ్ళీ తల్లి గనక బిడ్డను ఎలాగ ప్రేమిస్తుందో ఈ ప్రేమ కంటే ఆ ప్రేమ మధురమైన ప్రేమ. హల్లెలూయా! అది మరపురాని ప్రేమ, మర్చిపోయే ప్రేమ అసలే మాత్రం కాదు. అర్థమైందా? చిన్నటి నుండి పెద్ద ప్రాణం పోయేవంటే కూడా ముదుం వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడేవాడే మన దేవుడు. హల్లెలూయా! దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు మరొక్కసారి చెబుతున్నాను, కల్వరి అగ్ని మినిస్ట్రీ మాది. అనేకమైన వారికి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అర్థమైందా? మీరు ఖచ్చితంగా చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్స్ పెడతారు, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. మన దాసరాలను నన్ను మరుగుపరుచుకొని దేవతండే, ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా బాధ పెట్టి ఉన్నప్పటికీ నీ చేసిన కార్యములు, నువ్వు చేసిన అద్భుత కార్యములు మర్చిపోయినప్పటికీ నీకు కూడా ప్రభువా అయ్యా, నువ్వెంతో ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. మోసే నీ సన్నిధిలో నిలబడి అడ్డుపడ్డప్పుడు తండ్రి నీ కోపం చల్లార్చుకొని మరలా ప్రజలను ఆశీర్వదించడానికి, నిలబెట్టడానికి, ఆరోగ్యం ఇవ్వటానికి, కావాల్సిన సహాయం ఇవ్వటానికి నువ్వు గొప్పవాడు అయ్యా. నీ మాట వినకుండా తండ్రి ప్రజలు తిరుగుతూ ఉన్నారు. వారు ఎప్పుడు వస్తారా నీ సన్నిధికి నేను స్తుతిస్తారని ఎదురు చూస్తూ ఉన్నావు. మాతో మీరు మాట్లాడి ప్రార్థనలో ఎదుగుటో, నీ సన్నిధిలో మంచి సవాసులను నడుట ఉండుటో మేలు మనోహరమని నువ్వు మాట్లాడిన దేవుడు వేసే ఆమె సహాయం దయచేయమని వింటున్న ప్రతి ఒక్కరు కూడా హృదయం అనే పలక మీద రాసుకొని మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకుంటున్నా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు.